నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాము. వసంత నవరాత్రుల్లో మనం ఉన్నాము. వసంత నవరాత్రులు అంటే వచ్చేటటువంటి ఈ 4 నవరాత్రుల్లో కూడా 5వ రోజైతే చాలా చాలా విశేషంగా చేసుకుంటాం. అవును. పంచమి వస్తుంది కాబట్టి. పంచమి అంటే లక్ష్మీదేవికి ఎందుకంత ఇష్టము? అలాగే ఈ పంచమిని కూడా లక్ష్మీ పంచమిగా జరుపుకునేటటువంటి పంచమి. మరి లక్ష్మీ అనుగ్రహం కోసం ఏం చేయాలి మేడం? ఏదైనా రెమెడీ చెప్తారా మన వాళ్ళకి చేసుకోవడం? తప్పకుండా అమ్మా. ఎక్కువ మనం చాలా మందికి లక్ష్మీ పూజలు ఎక్కువ ఇచ్చున్నాం. అందరికి ఫైనాన్షియల్ విషయంలో చాలా బాధపడుతున్న వాళ్ళకి మనం చాలా సార్లు ఇచ్చున్నాము. అయితే దానివల్ల అందరూ బాగా అయ్యారు. అసలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మన పూజలు ఇచ్చిన తర్వాత లక్ష్మీదేవి నచ్చిన గజ్జల సౌండే వినిపించింది కూడా చెప్పారు. సో అలా మన లైవ్ లో కూడా మాట్లాడి ఉన్నారు. కానీ ఇవి మనం పంచమి అంటేనే ఎక్కువ ఏంటంటే ఇప్పుడు మనకు పంచభూత తత్వం అంటారు. మనకు మేజర్ గా అయితే ఏంటంటే అసలు పవర్ఫుల్ అంటే 5. ఒకటి ఆకాశం, ఓకే, మళ్ళీ మనకు వచ్చి ఏంటంటే ప్రతి ఒక్కటి ఈ భూమి అంతా కలిపి 5 పంచభూత తత్వం తమిళ్లో చెప్తారు. ఈ ఈ మనకు వచ్చే ఏంటంటే ఈ యూనివర్స్ కూడా ఈ దీనికి సంబంధించిందే ఉంటుంది. అది మనకు అన్ని మంచి చేస్తుంది. ఆ పంచమి తిథి కూడా అలాంటిదే. సో అప్పుడు ఏమైతుందంటే ఆ రోజు పూజ మామూలుగా లక్ష్మీదేవికి చేయడం అనేది ఇంకా మనకు విశేషము. అందులో మన లక్ష్మీ అమ్మవారికి జనరల్ గా మన ఎక్కువ పూజలు అంటే అమ్మవారికి 108 మంత్రాలు చదివి సో కొన్ని కాయిన్స్ తో అర్చన చేసేది ఉంటుంది లక్ష్మీదేవికి సంబంధించింది. కానీ అలా చేసుకోవచ్చేమో. ఒకవేళ నార్మల్ గా వాళ్ళు అలా చేయలేదు, ఇంట్లో ఉండే వాళ్ళు చేసుకోవాలంటే వాళ్ళకి గుడ్ల గుబ్బ ఉంది చూడండి, అది వచ్చి లక్ష్మీదేవి వాహనం. సో అవి వచ్చి షాప్ లో ఒకవేళ దొరికితే అవి తెచ్చుకుని, అది ఇత్తడిలో ఉంటది, అవును, పంచలోకంలో కూడా ఉంటది. సో వాళ్ళకి వీలైనంత వరకు వెండిలో కూడా ఉంటుంది. సో అలా కూడా తెచ్చుకుని, అది ఏంటంటే అమ్మవారు వాహనం కాబట్టి అసలు ఎప్పుడు ఐశ్వర్యం ఇస్తూ ఉంటాయి అవి. అవునా? సో అది ఏంటంటే భయపడతాం, కానీ దాన్ని చూడాలి మనకి భయం వేస్తుంది. అది అవును, ఎంత అంటే అది వచ్చి ఎట్లా అంటే ఇప్పుడు 360 డిగ్రీ తిరుగుతూ ఉంటాయి, అలా తిరుగుతాయి. అలా మనకు కూడా అసలు ఎప్పుడునే షార్ప్ గా ఉండి మనకి ఎప్పుడు ఐశ్వర్యం అంటే ఏ రూపంలోనో మనకి తెప్పించిస్తాయి. యాక్చువల్ గా అమ్మవారు ఎందుకంటే అవి గుడ్ల గుబ్బని వాగనంగా తీసుకున్నదంటే మేజరు దానికి ఉన్న ఒక తెలివితేట. సో దాని గురించి ఎందుకంటే అంత షార్ప్ అన్నమాట. అసలు అవి కాకుండా గుడ్ల గుబ్బ ఇంట్లో ఉంటుందంటేనే అంత మంచిది. మనం అది రియల్ గా కొంతమంది ఫారెన్ లో పెంచుకుంటున్నారు, మనం చూడటానికి భయపడతాం. సో ఇట్లా మనం ఇత్తడిలో గానీ పెట్టుకుని మనకు అమ్మవారి మంత్రమే చదువుకోవాలి. సో అందులో కూడా ఏంటంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అది లక్ష్మీ ప్రియాయ నమః అని. సో అట్లా 108 సార్లు ఆ మంత్రం చదువుకుని ఆ గుడ్ల గుబ్బకి అభిషేకం చేసి దాని తర్వాత అష్ట ఐశ్వర్యం మనకు ఎప్పుడు లభించాలని చెప్పి ఆ రోజు పూజ చేసుకోవడం ఇంకా విశేషము. సో ఎక్కువ ఏంటంటే పంచమి వచ్చేటప్పుడు నార్మల్ గా మనం అమ్మవారికి వారాకి మాతకు చెప్తూ ఉంటాం. కానీ అందులో విశేషంగా ఇప్పుడు మనకు నవరాత్రులు ఇప్పుడు నడుస్తుంది కాబట్టి సో ఇట్లా పంచమి తిథిలో లక్ష్మీదేవికి పూజ చేయడం అనేది ఇంకా విశేషము. ఒకవేళ ఇప్పుడు గుడ్ల గుబ్బ పెట్టి మనం చేస్తాం, సరే అవి కాకుండా లక్ష్మీదేవి విగ్రహం ఉంటాను, లేదా లక్ష్మీ యంత్రం ఉంటాను, లేదా శ్రీ యంత్రం ఉంటుంది. శ్రీ చక్రం కాకుండా నార్మల్ గా శ్రీ యంత్రం ఉంటుంది. సో ఆ శ్రీ యంత్రానికి కూడా పూజ చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారి మంత్రం శ్రీ సూక్తం చదవచ్చము. ఒకవేళ వినడానికి అవుతుందంటే ఆ మంత్రం ఆ రోజు ఫుల్ గా ఒక 2 టైమ్స్, అంటే మార్నింగ్ ఒక 2 టైమ్స్, ఈవినింగ్ ఒక 2 టైమ్స్ అట్లా వినేసి అమ్మవారికి, ఎందుకంటే జనరల్ గా కమలంతో అర్చన చేయవచ్చు ఒకవేళ ఆ రోజు వీలైతే. సో అది చేసుకోవచ్చము. నెక్స్ట్ తులసి ఆకులతోనే అర్చన చేయవచ్చు. అమ్మవారికి ఇష్టమే. తులసి వచ్చి అమ్మవారి మరి రూపమే చెప్పాలి. ఎందుకంటే మనం వచ్చి తులసిదేవి కూడా స్వామి వారికి విష్ణుమూర్తికి ఇష్టమైనది. అలానే అమ్మవారు కూడా తులసికి అంత రెస్పెక్ట్, అంటే తులసితో అర్చన చేయడం ఇంకా మంచి విశేషం ఆ రోజు. సో ఇలా చేసుకోవచ్చము. చేసుకుని ఆ రోజు ఏదైనా స్వీట్ ప్రసాదంగా పెట్టి ఆరతి ఇవ్వాలి. స్వీట్ అంటే మన చక్కెర పొంగల్ అట్లా చేసి పెట్టవచ్చము. తర్వాత ఏంటంటే మనకు వచ్చి ఇవి అంటే కేసరి అంటారు దాన్ని, మనం అవి చేసి పెట్టవచ్చు. రవ కేసరి అది చేసి పెట్టవచ్చు. అద్భుతం. సో అది చాలా అమ్మవారికి చాలా ప్రీతికరమైన. కొంతమందికి ఏంటంటే అటుకులతో పాయసం చేయమంటాము. అది ఎందుకు అటుకులతో పాయసం చేస్తామంటే అసలు కుశలుడు లాగా ఉన్నవాడు కూడా కుబేరుడు లాగా చేపించేది అటుకులు. అది చాలా మందికి తెలియదు. కృష్ణ పరమాత్మని చూడని పోతున్నాడు కదా ఆయన కుశలుడు, అప్పుడు ఏమైతుంది, తను తీసుకెళ్లేది ఏంది అటుకులు. చినిగిన బట్టలో తీసుకెళ్లి స్వామి వారికి ఇస్తాడు.
ఆయన ఎంతకెంత ప్రసాదంగా తింటూ ఉన్నాడో అంత ధనం అంతకంతగా ఇక్కడ పెరిగిపోతుంది. పెరిగిపోతుంది కదా. అవును. అందుకే రోజు కూడా ప్రసాదం వచ్చి ఉమ్. మన అటుకులతో చేసిన ప్రసాదం తప్పకుండా దేవుడికి పెట్టవచ్చు. ఉమ్. సో ఈ విశేషమైన ఇలాంటి అంటే రోజుల్లో ఉమ్. అటుకుల పాయసం పెట్టవచ్చు. అటుకుల పాయసం అంటే అది పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదు. ఉమ్. కొంచెం మనం ఏం చేయాలంటే అసలు వేడిగా పాలు తీసుకోవాలి. అటు లైట్ వెయిట్ అటుకులు ఉంటాయి. ఉమ్. దాంట్లో కొంచెం ఆ వేడి పాలు వేసి కొంచెం చక్కెర వేసి అంతే. మిక్స్ చేసి పెట్టవచ్చు. అంతే. అది రోజు కూడా ప్రసాదంగా పెట్టవచ్చు. ఇష్టం అంత అమ్మవారికి. మంచిగా ఉంటుంది. అద్భుతం. సో అప్పుడు ఏంటంటే ప్రతిరోజు పెట్టడం కూడా వాళ్ళకి ఇంట్లో ఐశ్వర్యం అనేది వస్తూ ఉంటుంది. అద్భుతం. సో బట్ అయితే పర్టికులర్ గా అమ్మవారికి సంబంధించి లక్ష్మీదేవికి సంబంధించిన ప్రసాదం అనేది అదిదా. ఆ. తర్వాతదా మిగతా స్వీట్ అంతా కూడా. అద్భుతం. అలా పెట్టి సింపుల్ గా ఎలా చేసుకోవాలో కూడా చెప్పేశారు. అవును. హ్యాపీ. అయితే ఒక అస్ట్రాలజర్ గా కూడా చెప్పండి, ప్రతి జాతకంలో పంచమ స్థానాన్ని ఎలా విశ్లేషణ చేస్తారు? పంచమ స్థానం బాగుంటే గనక వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి? ఒకవేళ పాపగ్రహాలు పంచమ స్థానంలో ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది? ఒకసారి ఇది కూడా ఒకసారి. ఓకే. పంచమం అంటే పుత్ర స్థానం అంటాము. ఇంకొకటి పూర్వ పుణ్య స్థానం అంటాము. పంచమం. సో మన పూర్వ జన్మంలో చేసిన కర్మాన్ని పెట్టిదా మనం ఇప్పుడు పుట్టి ఉండాం. సో దాని ప్రకారం మంచి చెడు అనేది జరుగుతూ ఉంటది. చాలా మందికి ఏంటంటే అన్ని మంచిగా ఉంది, అన్ని బాగానే ఉంది, జాతకంలో బాగానే ఉంది అని చెప్తున్నారు, కానీ అసలు మనకి ఎందుకు ఫలితమే లేదు అనే బాధపడుతూ ఉంటారు కదా. అది పూర్వ జన్మ కర్మ గురించి ఒక్కసారి జాతక చక్రంలో అనలైజ్ చేస్తే తెలిసిపోతాయి వాళ్ళకి. పంచమ స్థానం అంటే ఇంకొకటి పుత్ర స్థానం కూడా అంటాం. అంటే వాళ్ళకి ఏంటంటే పిల్లలు చూడండి, అసలు కొన్ని జాతకాలకు పంచమ స్థానంలో నెగిటివ్ గ్రహాలు ఉంటే వాళ్ళకి పుట్టే పిల్లలు కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ తో పుడతారు. లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఆయుష్ తక్కువ ఉంటది పిల్లలకి. లేదు వాళ్ళ జాతక రీతిగా పంచమ స్థానంలో నెగిటివ్ గ్రహం ఉన్నది అనుకోండి, వాళ్ళకి ఏమైతుందంటే ఆ పిల్లలు పుట్టినప్పటిలోంచి వీళ్ళు చాలా సఫర్ అవుతూ ఉంటారు, ఆర్థిక ఇబ్బందులు అలా ఎదుర్కొంటారు. అంటే ఎక్కువ పుత్ర స్థానం అనేది నెగిటివ్ అయిపోతే వాళ్ళకి అసలు అదే పంచమ స్థానంలో పుత్ర స్థానం కూడా. సో అప్పుడు ఏమైతుందంటే పిల్లలు హెల్త్ ఇష్యూస్ కానీ, లేకపోతే వాళ్ళ వల్ల వీళ్ళు సఫర్ అవడము, లేదు పిల్లలు చెప్పిన మాట వినకుండా పోవడము, ఇవన్నీ కూడా ఉంటుంది. సో కొన్ని జాతకాలు చూడండి, ఆ పూర్వ పుణ్యస్థానం స్ట్రాంగ్ ఉంది అనుకోండి, వాళ్ళకి పిల్లల విషయంలోనే బాగుంటది, జనరల్ గానే అన్ని మంచిగా అంటారు కదా, జాతకమే బాగాలేదు కానీ వీళ్ళు ఎంత బాగున్నారు అంటారు కదా, అది అట్లా కూడా ఉంటుంది. ఫిఫ్త్ హౌస్ ఒకవేళ బలంగా ఉండి ఇంక వేరే మంచిగా ఉంటుంది పూర్వ పుణ్యస్థానం, అలా ఉంటుంది. అద్భుతం. అది కూడా విశ్లేషణ చేస్తాం. ఒకవేళ నెగటివ్ గ్రహాలు అని అంటే ఏ గ్రహాలు ఉంటే ఎటువంటి రెమెడీస్ పనిచేస్తాయి మేడం? ఇప్పుడు మీరు అనేట్టుగా నెగిటివ్ గ్రహాలు అంటే 5వ స్థానం పుత్ర స్థానంలో వగ్రమైన గ్రహాలు. ఇప్పుడు ఒక సపోజ్ వాళ్ళకి వచ్చే ఏంటంటే ధనుర్లగ్నం అనుకోండి, వాళ్ళకి పంచమ స్థానం కుజుడు అవుతాడు. ఆ కుజుడు ఒకవేళ వగ్రగదిలో ఉంటాను, లేకపోతే గురు పుత్ర కారకుడు గురు వగ్రం అయిపోయి ఉంటే కూడా వాళ్ళకి దానికి సంబంధించిన పవర్ఫుల్ రెమెడీగా చేయాలి. నెక్స్ట్ పంచమ స్థానంలో మాంది ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పుత్ర స్థానం గురించో వాళ్ళకి ఆ రెమెడీ ఎంత ఫాలో అయినా కానీ రిజల్ట్ రాదు, కానీ మాందికి రెమెడీ చేస్తే వస్తాయి. సో అప్పుడు మాంది పరిహారం అనేది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. సో అలా చేసుకోవాలి. సో అది కిటుక అక్కడ ఉంటుంది. ఏదేదో చేస్తూ ఉంటే కరెక్ట్ అయిన రిజల్ట్ రావట్లేదు ఏంటి అంటే చెయ్యాల్సిన దానికి ఇప్పుడు ఏ కీతో ఓపెన్ అవుతుందో లాక్ ఆ కీతోనే ఓపెన్ అవును కదా. అది వాళ్ళకి తెలియదు కదా. ఎగ్జాక్ట్లీ. చాలా చక్కగా తెలియజేశారు మేడం. అలాగే ఈ పంచమిని కూడా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుని వారి అంటే లక్ష్మి యొక్క కృప గనక ఉంటే ఒకంత ప్రశాంతత ఖచ్చితంగా వస్తుంది. అలాంటి ప్రశాంతత మన వాళ్ళకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలు మేడం. నమస్తే. నమస్తే.